హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీటెక్ అకాడమీ లెక్చర్ నెంబర్ 15. ఈరోజు లెక్చర్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ అట్ ఎనీ జనరల్ పాయింట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతాం. ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో మనం యాక్చువల్ పాయింట్ ఈక్విటోరియల్ ప్లేన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేస్తాం. ఒకవేళ ఏదో ఒక పాయింట్ జనరల్గా తీసుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించి న్యూమరికల్స్ కూడా మనం సాల్వ్ చేయబోతాం. క్లియర్ ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ మైనస్ క్యూ ఇది ప్లస్ క్యూ. క్లియరా? మైనస్ క్యూ నుంచి ప్లస్ క్యూకి డైపోల్ మూమెంట్ ఉంటుంది. పీ బార్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 2a అన్నమాట. ఓకేనా? 2a ఎందుకు వచ్చిందని మాకు ఆల్రెడీ తెలుసు. ఒక డైపోల్లో డిస్టెన్స్ అనేది మిడ్ పాయింట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి డైపోల్ మూమెంట్ క్యూ ఇంటూ 2a వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ పాయింట్స్, ఈక్విటోరియల్ పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ ఏదో ఒక జనరల్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ పైన పేరు సి అనుకో. ఓకేనా? విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డైపోల్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ theta విత్ ద డైపోల్. ఇప్పుడు ఈ పాయింట్ సి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కుందామా? చూడండి, దట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్ మనం చేస్తాం. దట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు డైపోల్ మూమెంట్లో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? చూడండి, ఇది పీ బార్. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ జనరల్ పాయింట్ ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ మనం కనుక్కోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ప్రీవియస్ క్లాస్ మనం యాక్చువల్ పాయింట్స్, ఈక్విటోరియల్ పాయింట్స్కి ఏ రకంగా అయితే కనుక్కున్నామో సేమ్ అదే మెథడ్లో కొద్దిగా యూజ్ చేస్తాం. ఎలా సార్? ఇప్పుడు ఇది పీ బార్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను ఈ డైరెక్షన్లోనే డైపోల్ మూమెంట్ అంటే పీ బార్ ఎంత ఉంటుందో కనుక్కుంటాను. చూడండి, ఇది పీ బార్. ఓకేనా? ఇప్పుడు ఈ డైరెక్షన్లో నాకు అనుకుంటే ఈ డైరెక్షన్లో ఈ పీ బార్కు కాంపోనెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఆ కాంపోనెంట్స్ నేను ఒకసారి తీసుకుంటాను, బాగా గమనించండి. ఇప్పుడు చూడండి, ఇది పీ బార్. ఓకేనా? ఇప్పుడు ఈ డైరెక్షన్లో నాకు పీ బార్ యొక్క కాంపోనెంట్ ఏమవుతుంది? థీటా యాంగిల్ ఉంది కాబట్టి ఇది పీ కాస్ థీటా అవుతుంది. ఓకేనా? ఇది పీ కాస్ థీటా పర్పెండిక్యులర్ కాంపోనెంట్. ఓకేనా? ఇది మనకేమవుతుందంటే పీ సైన్ థీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, పాయింట్ సి అనేది పీ కాస్ థీటాకి యాక్చువల్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే పీ కాస్ థీటా వల్ల సి దగ్గర ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పీ కాస్ థీటా అట్ సి ఏమవుతుంది? ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దానికి అది యాక్చువల్ పాయింట్ కాబట్టి ఈ యాక్చువల్ అనుకుంటాం. మనకేమవుతుంది? అట్ అండ్ యాక్చువల్ పాయింట్ మాకు అది తెలుసు, 2kp/r³ అని. ఇక్కడ 2kp, పీ ప్లేస్లో పీ కాస్ థీటా ఉంది కాబట్టి 2kp కాస్ థీటా బై డిస్టెన్స్ r³. ఇది మనకి పీ కాస్ థీటా వల్ల ఇక్కడ మనకు వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. ఓకేనా? ఈ యాక్చువల్ అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు పీ సైన్ థీటా ఈ డైపోల్ మూమెంట్ వల్ల ఇక్కడ ఉంటుందా ఉండదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే? ఆఫ్ కోర్స్ ఉంటుంది. చూడండి, ఇది మనకి పీ కాస్ థీటా అయింది, ఇది మనకి పీ సైన్ థీటా అయింది. చూడండి, పీ కాస్ థీటాకి పీ సైన్ థీటాకి మధ్య యాంగిల్ ఆఫ్ కోర్స్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉందన్నమాట. చూడండి, ఇది పీ సైన్ థీటాకి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన ఉన్న ఒక పాయింట్ అన్నమాట. అంటే ఈ పాయింట్ ఈ పీ సైన్ థీటాకి ఏమవుతుందంటే ఈక్విటోరియల్ పాయింట్ అనేది అవుతుంది అన్నమాట. క్లియరా? C acts as equatorial point for P sin theta. Clear students? ఇప్పుడు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు P sin theta at C
మనకేమవుతుంది చూడండి, దాన్ని ఈ ఈక్విటోరియల్ ఈక్యూ అనుకుంటున్నాను. మనకేమవుతుంది కేపీ బై ఆర్క్యూ. ఇక్కడ కేపీ సైన్ టీటా బై ఆర్క్యూ. ఎందుకంటే ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ వచ్చి ఆర్ ఉంది. ఓకేనా, మనకేమవుతుందంటే కేపీ బై ఆర్క్యూ మామూలు ఈక్విటోరియల్ పాయింట్కి, కాబట్టి కేపీ సైన్ టీటా బై ఆర్క్యూ అన్నాం. ఇప్పుడు చూడండి, పీ సైన్ టీటా వల్ల సి పాయింట్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఎంత అంటే కేపీ సైన్ టీటా బై ఆర్క్యూ. డైరెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, డైపోల్ మూమెంట్ ఒక డైరెక్షన్లో ఉంది కాబట్టి దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది ఈ ఈక్విటోరియల్. స్టూడెంట్స్, ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్ట్ అంటే మనకి ఈ నెట్ అన్నది అవుతుందంట, రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఇలా ఉంది, ఈక్విటోరియల్ ఇలా ఉంది, వీటి మధ్య యాంగిల్ మనకి ఎంత అంటే 90 degrees యాంగిల్ అన్నమాట. కాబట్టి ఈజీగా మనం రిజల్టెంట్ అని కనుక్కోవచ్చు. ఈ నెట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఈ యాక్చువల్ యొక్క స్క్వేర్ ప్లస్ ఈ ఈక్విటోరియల్ యొక్క స్క్వేర్ అన్నమాట. కాబట్టి ఈ నెట్ మనకి ఏమవుతుంది చూడండి, రూట్ ఆఫ్ 2kp cos theta బై ఆర్ క్యూబ్ యొక్క స్క్వేర్ ప్లస్ కేపీ సైన్ టీటా బై ఆర్ క్యూబ్ యొక్క స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఈ నెట్ నాకేమవుతుందంటే రెండిట్లో కేపీ బై ఆర్ క్యూబ్ అనేది కామన్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 4 cos square theta ప్లస్ sin square theta. Therefore, E net equals to the KP by R cube. Sin square theta plus cos square theta నాకు 1 అయిపోతుంది. కాబట్టి 1 plus 3 cos square theta. This is the E net అన్నమాట. ఓకేనా, ఎనీ జనరల్ పాయింట్ మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే కేపీ బై ఆర్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఆఫ్ 3 cos square theta అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ మనం ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు దాని యొక్క డైరెక్షన్ మనం చెప్పాలంటే ఎలా చెప్పాలి సార్? చూడండి, డైరెక్షన్ ఆఫ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ఈఏఎక్స్ అంటే దీంతో ఎంత యాంగిల్ చేస్తాను అనుకుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీటా అనుకో. ఓకేనా, ట్యాన్ టీటా మనకి ఏమవుతుంది చూడండి, ట్యాన్ టీటా ఈక్వల్స్ టు ఈ ఈక్విటోరియల్ బై ఈ యాక్సియల్ అవుతుంది. ఓకేనా, ఈ ఈక్విటోరియల్ మనకి ఎంత అంటే కేపీ సైన్ టీటా బై ఆర్ క్యూబ్ బై 2kp కాస్ టీటా బై ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ క్యాన్సిల్, కేపీ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ టీటా అంటే 1/2 tan theta వస్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే. సారీ ఇక్కడ టీటా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టీటా మనకు అవసరం లేదు, పై అనుకుందాం. ఓకే, ఈ యాంగిల్ని పై అనుకుందాం. ఓకే, ట్యాన్ పై మనకేమవుతుందంటే 1/2 tan theta అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ పేలో రాసుకుందాం. చూడండి, మనకి tan పై అనేది 1/2 tan theta వచ్చింది. నాకు పై కావాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 tan theta అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, అంటే చూడండి, బాగా గమనించండి, ఈ యాంగిల్ ఎంత పై వాల్యూ నాకు కావాలనుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 tan theta చేశానంటే నాకు ఈ యాంగిల్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ డైపోల్తో ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత యాంగిల్ చేస్తాను సార్? ఈ యాంగిల్ కావాలనుకోండి. ఇప్పుడు దానికి నేను ఏం చేశానంటే దీనికి ప్యారలల్ ఇక్కడ తీసుకున్నాను. ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా టీటాని. అప్పుడు ఏమవుతుంది, టీటా ప్లస్ పై అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇక్కడ రాస్తున్నా చూడండి, యాంగిల్
మేడ్ బై నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ డైపోల్ ఈస్ టీటా ప్లస్ పై. అంటే టీటా ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 tan టీటా అన్నమాట. ఇది యాంగిల్ మనకు వచ్చేది. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ అట్ ఎనీ జనరల్ పాయింట్. క్లియరా? చూడండి, మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చిందిరా అంటే ఈ నెట్ ఈక్వల్స్ టు KP/R³ √1 + 3 cos² θ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ దీనికి ఎంత వస్తుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే √1 + 3 cos² θ ఉంది. ఇప్పుడు నాకు మ్యాక్సిమం రావాలంటే cos² θ వాల్యూ 1 అవ్వాలి. ఓకేనా? cos² θ వాల్యూ 1 ఎప్పుడు అవుతుందంటే θ = 0 degrees అన్నమాట. అర్థమైందా? అంటే ఇది -q + q అనుకుంటే ఆ పాయింట్ అనేది మనం ఏదైతే పాయింట్ తీసుకుంటున్నామో అది డైపోల్తో ఎంత యాంగిల్ చేస్తూ ఉండాలంటే 0 degrees, అంటే యాక్చువల్ పాయింట్ దగ్గర వస్తుంది అనమాట. దేర్ఫోర్ ఈ మ్యాక్సిమం ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ యాక్చువల్ పాయింట్. ఓకేనా? ఎంత వస్తుందంటే టీటా మనకి పెడితే టీటా వచ్చి 0 degrees పెట్టినప్పుడు cos² θ 1 వచ్చినప్పుడు 1 + 3 అంటే 4 అంటే 2 KP/R³ వస్తుంది. ఇది మ్యాక్సిమం వాల్యూ. క్లియరా? సేమ్ అదే విధంగా మినిమం వాల్యూ డిస్కస్ చేద్దాం. కానీ మినిమం వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే cos² ఉంది, కాస్లో కూడా లేదు కాబట్టి cos² ఉంది. మినిమం వాల్యూ మనకి ఎంత వస్తుందంటే మినిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడగానే చెప్పేయచ్చు ఎంత అంటే cos² θ మనకి 0 రావాలి. కానీ cos² θ 0 రావాలంటే మనకి θ = 90 degrees వస్తుంది. అప్పుడు మనకి ఈ మినిమం వాల్యూ మనకి ఎంత వస్తుందంటే చూడండి, మినిమం వాల్యూ మనకి ఎంత వస్తుందంటే KP/R³ √1 + 0 అంటే 1 అంటే KP/R³. ఈ KP/R³ θ 90 degrees అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏంటంటే ఇక్కడ -q + q ఉంది. 90 degrees యాంగిల్ చేయాల్సి వస్తుందంటే ఆ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఈక్విటోరియల్ పాయింట్ అన్నమాట. అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే యాక్చువల్ పాయింట్ అయి ఉండాలి. మినిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే అది ఈక్విటోరియల్ పాయింట్ అనేది అయి ఉండాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం జనరల్ పాయింట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సింపుల్ ప్రాబ్లం ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మన క్వశ్చన్ ఏంటంటే సర్కిల్. ఓకే, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక సర్కిల్ అన్నమాట. దీని యొక్క రేడియస్ ఎంత ఉందంటే R రేడియస్. ఓకేనా? ఇక్కడ ఒక డైపోల్ ఉంది. ఓకేనా? హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ √3p. సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక డైపోల్ ఉంది. మీ కలర్స్ అర్థం కావు కాబట్టి ఇలాగేసి ఉంచాం. ఇది ఒక డైపోల్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ p. ఇది ఒక డైపోల్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ √3p అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ ద పాయింట్స్
at which maximum electric field occurs and also find the value of maximum electric field. ఇది మన క్వశ్చన్. అంటే ఈ రెండు డైపోల్స్ ఉన్నాయి, దీనివల్ల ఈ సర్కిల్ పైన, ఓకేనా, సర్కిల్ పైన ముఖ్యం, ఆన్ సర్కిల్, ఓకేనా, ఈ సర్కిల్ పైన మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉంటుంది అది కనుక్కోవాలి. సేమ్ ఆ పాయింట్గా కోఆర్డినేట్స్ కూడా కనుక్కోవాలి. క్లియరా? సరే చేద్దామా. చూడండి ఫస్ట్ ఇక్కడ నా 2 డైపోల్స్ ఉన్నాయి. దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇవి ఎలా వెక్టర్ క్వాంటిటీస్ కాబట్టి నెట్ డైపోల్ అని కనుక్కుంటాను. నెట్ డైపోల్ చూడండి ఇక్కడ √3p ఉంది, ఇక్కడ p అనేసి ఉందన్నమాట. ఓకేనా, దీని యొక్క రిజల్టెంట్ డైపోల్ మనకి ఎలా వస్తుందంటే అఫ్ కోర్స్ ఇలా వస్తుంది అన్నమాట. ఇది p నెట్. నాకు p నెట్ కావాలనుకుంటే నెట్ డైపోల్ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి √3p² ప్లస్ p². ఓకే, నాకు p నెట్ అనేది ఏమవుతుందంటే √3² అంటే 3p² ప్లస్ p² అంటే 4p² అంటే 2p వస్తుంది. అంటే ఇది నాకు 2p మ్యాగ్నిట్యూడ్ కల్లా నెట్ డైపోల్ మూమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అది ఎంత యాంగిల్ చేస్తుందంటే సింపుల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్ రాస్తున్నాం. p నెట్ అనేది మనకి ఏమవుతుంది √3pi ప్లస్ pj అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నాకు θ వాల్యూ కావాలి. tan θ నాకేమవుతుందంటే p/√3p, p క్యాన్సిల్ అయితే tan θ మనకి 1/√3, దట్ ఇంప్లైస్ దట్ θ ఈక్వల్స్ టు 30 degrees అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇది 30 degrees యాంగిల్ చేస్తూ 2p మ్యాగ్నిట్యూడ్ ఉండే ఒక డైపోల్ అన్నమాట. ఇక్కడ చేసాం. ఇప్పుడు చూడండి ఫైండ్ ద పాయింట్స్ అట్ విచ్ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కర్స్. చూడండి 2p అనే డైపోల్ ఇలా ఉంది, మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది అన్నాడు. మనం ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేస్తాం. కానీ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుందంటే దీని యొక్క యాక్సియల్ పాయింట్ దగ్గర ఉంటుంది. అంటే ఇది ఒక యాక్సియల్ పాయింట్. ఓకేనా, డైరెక్షన్ కావాలంటే డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో ఇదే డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్. కేవలం ఇక్కడ ఒకటే ఉంటుందా? సేమ్ ఇక్కడ కూడా ఇది కూడా యాక్చువల్ పాయింటే కాబట్టి ఇక్కడ కూడా ఇదే డైరెక్షన్తో, ఎందుకంటే డైపోల్ ఒక డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? కనుక్కుందామా? సరే ఫస్ట్ ఆ పాయింట్స్ కనుక్కుందాం. చూడండి ఇప్పుడు ఇది పాయింట్స్ నాకు కావాలనుకుంటే ఈ పాయింట్ అన్నమాట. ఇదిగోండి ఇది మొత్తం వాల్యూ r అయితే ఇది నాకు కావాలనుకుంటే r cos θ, ఇది r sin θ కావాలి. కనుక్కుందామా? చూడండి కోఆర్డినేట్స్ ఒకటి r cos 30 degrees, r sin 30 degrees. cos 30 degrees అంటే √3/2 అంటే √3r/2, ఇంకోటి sin 30 degrees అంటే 1/2 కాబట్టి r/2 అంటే √3r/2 r/2 అన్నమాట. దీని యొక్క పాయింట్స్ √3r/2 r/2. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి కనుక్కోవాలి. ఓకే, దీనికి ఎలా కనుక్కుంటామంటే సేమ్ ఇది 30 degrees అయితే ఇది 30 degrees, ఇది r. ఓకేనా, సేమ్ దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. ఇది ఏ కోఆర్డినేట్స్, ఇది బి కోఆర్డినేట్స్ అవుతుంది. ఓకేనా, బి కోఆర్డినేట్స్ నాకేమవుతుందంటే ఇది r, మొత్తం r కాబట్టి ఇది y కోఆర్డినేట్ అవుతుంది, ఇది x కోఆర్డినేట్ అవుతుంది. అంటే -r cos 30 degrees, -r sin 30 degrees. అంటే మనకేమొస్తుందంటే
మైనస్ √3r/2 మైనస్ r/2. ఈ పాయింట్స్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు కోఆర్డినేట్స్ కూడా కనుక్కునేసాం. ఇప్పుడు ఒకసారి మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. ఓకేనా, ఈ మ్యాక్సిమం మనకి ఎంత అవుతుంది చూడండి. యాక్చువల్ పాయింట్ అన్నాం. ఓకేనా, యాక్చువల్ పాయింట్ మనకి ఏమొస్తుంది అంటే ఫార్ములా 2kp. ఇక్కడ p ప్లేస్లో మనకి ఎంత వస్తుంది అంటే 2p వస్తుంది. 2kp/r³. కాబట్టి ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉందంటే r డిస్టెన్స్లో ఉంది కాబట్టి r³ వస్తుంది అనమాట. ప్రాపర్గా రావాలంటే ఈ మ్యాక్స్ మనకి 4kp/r³. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా మనం బయాస్ వస్తున్నాం. లేదు సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నారు, ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఫామ్లో కావాలి. వెక్టార్ ఫామ్లో రావాలంటే అది కూడా రాసుకోవచ్చు. ఓకేనా, చూడండి 4kp/r³. ఓకేనా, నాకు ఎక్స్ కాంపోనెంట్ కావాలంటే 30 degrees యాంగిల్ చేస్తాం కాబట్టి 4kp/r³ cos 30i ప్లస్ 4kp/r³ sin 30j. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకేమవుతుంది 4kp/r³ cos 30 degrees అంటే √3/2i ప్లస్ 4kp/r³ sin 30 degrees అంటే 1/2j. ఓకే, 2 1 is 2 2. If electric field equals to √3/r³ i. 2 1 is 2 2. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుందంటే 2kp/r³ j. ఇది కూడా మనం వెక్టార్ ఫామ్లో కనుక్కునేసాం. వెక్టార్ ఫామ్ దీనికి కూడా మనకి ఏమొస్తుందంటే చూడండి, ఇవి రెండు కూడా సేమ్ వెక్టార్స్ అనమాట. రెండింటి యొక్క డైరెక్షన్ సేమ్, రెండింటి యొక్క మ్యాగ్నెటిక్ సేమ్ కాబట్టి దీన్ని కూడా మనం చేసినప్పుడు అదే వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సేమ్ క్వశ్చన్కి ఇంకొంచెం డిఫరెంట్గా యాడ్ చేయండి. ఓకేనా, ఈసారి ఏంటంటే మినిమం వచ్చే పాయింట్స్ కనుక్కోవాలి. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా రాయాలనుకోవట్లేదు. 30 degrees యాంగిల్, 2p మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ సేమ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ at which electric field is minimum okay and also find minimum electric field. ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మినిమం కావాలి. ఇప్పుడు ఇది నాకు 2p మ్యాగ్నిట్యూడ్ కలిగిన ఎలక్ట్రిక్ డైపోల్. ఓకేనా, డైపోల్ మూమెంట్ అన్నమాట. ఇప్పుడు నాకు దీనికి మినిమం ఎక్కడ వస్తుంది చూడండి. ఇది డైపోల్ అయితే మనం ఆల్రెడీ ఇందాక జనరల్ పాయింట్ కేసులో డిస్కస్ చేసాం. మినిమం మనకి ఎప్పుడు వస్తుందంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ దగ్గర మనకు వస్తుంది. ఈక్విటోరియల్ పాయింట్ దగ్గర వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈక్విటోరియల్ పాయింట్ దీనికి మనకి ఎక్కడ ఉంటుంది అంటే దీని ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ దగ్గర ఉంటుంది. ఇది డైపోల్. ఓకేనా, దీనికి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, రెండు వెక్టార్స్ మనకు సేమ్ గానే వస్తాయి. సేమ్ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఈ పాయింట్స్ కనుక్కోవాలి. సేమ్ అదేవిధంగా
ఆ మినిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి, దాని వెక్టార్ ఫామ్ కూడా ట్రై చేద్దాం. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఫస్ట్ దీని ఒక పాయింట్స్ కనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 30 degrees అన్నా. ఓకే, ఈ 30 degrees అయితే ఇది మనకి ఎంత యాంగిల్ చేస్తుందంటే 60 degrees యాంగిల్ చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఈక్విటోరియల్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉండాలి. 30 degrees అయితే 60 degrees అవుతుంది. ఇప్పుడు ఇది ఆర్, దీని వాల్యూ ఆర్ అన్నమాట. ఓకే, నాకు దీనికి పాయింట్స్ కావాలంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేవి కావాలి. ఓకే, ఎక్స్ అండ్ వై వాల్యూస్ నాకేమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందాక ఏబి అనుకున్నాను కాబట్టి వీటిని సిడి అనుకున్నాను. ఓకే, ఈ పాయింట్ సి, ఈ పాయింట్ని డి అనుకున్నాను. ఓకేనా? సి కోఆర్డినేట్స్, మనకేమవుతుంది చూడండి, ఇది ఆర్. ఓకేనా? ఇది ఆర్ అయితే మనకి ఇటు సైడ్ వచ్చి ఆర్ కాస్ 60 degrees. ఇప్పుడు డౌన్ పాయింట్ మనకు కావాలి. డౌన్ పాయింట్ కావాలనుకుంటే మైనస్ ఆర్ సైన్ 60 degrees. ఓకేనా? సి కోఆర్డినేట్స్ ఏమవుతుంది, √3/2 సారీ cos 60 degrees అంటే 1/2 కాబట్టి r/2 sin 60 degrees √3/2 కాబట్టి మైనస్ √3/2 r అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు డి యొక్క కోఆర్డినేట్స్ చూద్దాం. డి కోఆర్డినేట్స్ పాయింట్స్ అని కనుక్కుందాం. చూడండి, ఇది 60 degrees అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ 60 degrees అయితే ఈ యాంగిల్ కూడా మనకేమవుతుందంటే 60 degrees అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం అనుకోవచ్చు. వై వచ్చి పాజిటివ్ అవుతుంది, ఎక్స్ వచ్చి నెగిటివ్ అవుతుంది. కాబట్టి మైనస్ ఆర్ cos 60 ఆర్ సైన్ 60 ఏమవుతుంది, మైనస్ r/2 √3/2 r అవుతుంది. కోఆర్డినేట్స్ వచ్చి మనం కనుక్కునేసాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాల్సింది, మినిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఈ మినిమం ఈక్విటోరియల్ ప్లేన్ కాబట్టి KP/R3. ఇక్కడ పి ప్లేస్ మనకి ఏమొస్తుందంటే 2p వస్తుంది. K2p/R3 అన్నమాట, అంటే 2kp/R3. ఇప్పుడు నాకు వెక్టార్ ఫార్ములా కావాలి, ఈ మినిమం అని. ఓకే, ఈ మినిమం నాకు వెక్టార్ ఫామ్ ఏదో ఒకటి అనుకుంటే చాలు. ఇప్పుడు దీనిదే కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మినిమం. దీని యొక్క కాంపోనెంట్స్ చూడండి, ఇది ఎక్స్ కాంపోనెంట్, ఇది వై కాంపోనెంట్ అవుతుంది. ఓకే, ఈ మినిమం ఈక్వల్స్ టు EXi cap ప్లస్ AYJ cap. ఈ మినిమం ఈక్వల్స్ టు ఇది నాకు ఎంత అంటే 2kp/R3. ఓకే స్టూడెంట్స్, చూడండి, ఇది మనకి ఈ మినిమం డైరెక్షన్. ఈ 60 degrees యాంగిల్ అయితే ఇది కూడా 60 అవుతుంది, ఇది 30 అవుతుంది అన్నమాట. అంటే ఎక్స్తో 30 degrees యాంగిల్ చేస్తుంది. ఆల్రెడీ కాంపౌండ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ పెట్టుకున్నాను. 2kp/R3 cos 30i cap. సేమ్ అదేవిధంగా వర్టికల్ కాంపౌండ్ కూడా డౌన్వర్డ్స్ కాబట్టి మైనస్ 2kp/R3 sin 30j cap అన్నమాట. దేర్ఫోర్ ఈ మినిమం నాకు ఎంత వస్తుంది అంటే cos 30 అంటే √3/2 రైట్కి రాస్తున్నాను, మైనస్ √3kp/R3. ఓకే, R3 i cap
సైన్ దట్ అంటే 1/2 క్యాన్సిల్ అయితే మైనస్ కేపీ బై ఆర్ క్యూబ్ జే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్? ఇది వెక్టార్ ఫామ్లో కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది అనమాట. దిస్ ద మినిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ 2p డైపోల్. క్లియర్ స్టూడెంట్స్? మనం సేమ్ ఇదే తరహాలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక డైపోల్ ఉందన్నమాట. డైపోల్ మూమెంట్ ఈస్ 2p. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఒక డైపోల్ ఉంది 2p అన్నమాట. ఏ డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ కూడా ఏ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ పి అనే పాయింట్ ఉందన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అటు పాయింట్ పి ఎంతో కనుక్కోవాలి. లేదా చూడండి, ఫస్ట్ ఇది తీసుకుందాం. డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్ ఉంది, పాయింట్ వచ్చి దానికి పైన ఉందన్నమాట. అంటే పి పాయింట్ అనేది దీనికి యాక్చువల్ పాయింట్లో ఉందన్నమాట. ఓకేనా? దీనివల్ల ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, అఫ్ కోర్స్ ఇదే డైరెక్షన్లో ఎంత ఉంటుందంటే 2kp అంటే 2p బై ఆర్క్యూ. ఎంత డిస్టెన్స్ అంటే ఏక్యూ. క్లియరా? సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, అదే లైన్లో ఉంది కాబట్టి దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇదే డైరెక్షన్లో వస్తుంది అన్నమాట. ఇదంతా అంటే సేమ్ 2kp అంటే ఇక్కడ 2p బై ఏక్యూ. అంటే ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఒకేలా ఉంది. ఎంత అంటే 4kp బై ఏక్యూ. లేదా ఇది అయితే ఇదేమవుతుందంటే √2e అవుతుంది. అంటే ఈ నెట్ మనకి ఎంత అవుతుందంటే √2e అంటే √2 ఇంటూ 4kp బై ఏక్యూ. అంటే 4√2kp బై ఏక్యూ వస్తుంది అన్నమాట. ఇది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా సాల్వ్ చేయాలా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్దాం చూడండి. ఈసారి క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఇందాక డిస్కస్ చేసినట్టు. ఏంటంటే ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. మొత్తం పోయింది. ఓకే, ఓకే ఓకే పర్లేదు, బాగానే వచ్చిందన్నమాట. ఓకే స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక సర్కిల్ అన్నమాట. హూస్ రేడియస్ ఈస్ ఆర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ఉందన్నమాట. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకేనా? ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఎక్స్ యాక్సిస్ 45 degrees యాంగిల్ అనేది చేస్తుంది. దీని యొక్క డైపోల్ మూమెంట్ ఎంత అంటే పి అన్నమాట. క్లియరా? ఇప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ అయింది అనమాట. ఓకేనా? ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో మనకు తెలియదు. ఓకేనా? ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఈ. ఇప్పుడు ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి దీనిపైన ఎక్స్టర్నల్గా యాక్ట్ అవుతాను, దేనిపైన దీనిపైన యాక్ట్ అవుతాను. ఓకేనా? అది యాక్ట్ అవ్వడం వల్ల దీనికి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఒకటి ఫామ్ అయింది. ఓకేనా? ఈ డైపోల్ ఒకటే కదా ఈక్వి పొటెన్షియల్స్. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్
ఈ డైపోల్ వల్ల వచ్చే ప్రతి పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని బేస్ చేసుకొని ఓకేనా ఇది మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఫామ్ అయింది. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఫామ్ అయితే ఏం లేదు, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి కనుక్కోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ కనుక్కోవాలా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క రేడియస్, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ యొక్క రేడియస్ కూడా కనుక్కోవాలి. ఈ యాంగిల్ కూడా ఎంత ఉందంటే 45 degrees ఉందన్నమాట. క్లియరా? చేద్దామా చూడండి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బిని కనుక్కున్నాను. సరే చూడండి, ఇది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటున్నాను ఓకేనా. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది ఈ నెట్. క్లియరా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇది డైపోల్ ఓకేనా. ఈ డైపోల్కి ఇది ఏమవుతుంది చూడండి, పాయింట్ బి వచ్చి ఈ డైపోల్ ఇది 45, ఇది కూడా 45 అంటే 90 degrees అన్నమాట. 90 degrees అంటే బి పాయింట్ అనేది ఈక్విటోరియల్ పాయింట్ అన్నమాట ఓకేనా. ఈక్విటోరియల్ పాయింట్. ఇప్పుడు డైపోల్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనికి ఎలా వస్తుందంటే డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంటుంది. ఈఎఫ్ డ్యూ టు డైపోల్. డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఈ డైరెక్షన్ ఉంటుంది. ఎంత అంటే డైపోల్ మూమెంట్ పి కాబట్టి కేపీ బై ఆర్ క్యూబ్ ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఇది పాయింట్ బి, ఇలా కేపీ బై ఆర్ క్యూబ్ ఉంది. కానీ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, కేపీ బై ఆర్ క్యూబ్ ఉంది, కానీ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది ఫామ్ అయింది. దేనివల్ల ఫామ్ అయిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ డైపోల్ ఈ డైరెక్షన్లో ఉంది, సేమ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందన్నమాట. ఈ రెండింటి వల్ల దీనికి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తే ఈ రకంగా వస్తుంది అన్నమాట ఓకేనా. ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ రకంగా వస్తుంది అంటే ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి, ఇక్కడ చూస్తే దీనికి పర్పెండిక్యులర్గా ఉంది ఓకేనా. ఒకవేళ ఏదైనా ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ అయ్యంటే ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసేటట్టుగా ఫామ్ అయ్యంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉండేది అన్నమాట. అప్పుడు ఏమైండేది, ఇది క్యాన్సిల్ అయితే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి 0 అవుతుంది ఓకేనా. వేరే కేసులో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయ్యి బి పాయింట్ దగ్గర ఇలా కేపీ బై ఆర్ క్యూబ్ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఇలా కేపీ బై ఆర్ క్యూబ్ ఉంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉండాలి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇలా ఉంటే జస్ట్ చెప్తున్నాను ఓకే, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే అది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది అవ్వదు. కాబట్టి ఇక్కడ మనకి ఈ నెట్ 0 అయితేనే మనకి ఈ నెట్ అనేది ఇలా మనం పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాం, లేకపోతే తీసుకోవడానికి లేదు. అలా జరగాలంటే మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దీన్ని క్యాన్సిల్ చేసేటట్టుగా ఉండాలి. చెప్పేది బాగా అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత అవుతుందంటే కేపీ బై ఆర్ క్యూబ్ అవుతుంది. క్లారిఫికేషన్స్. ఇప్పుడు ఎట్టో ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి అది కూడా కనుక్కోలేదు. చూడండి, ఆర్ క్యూబ్ అంటేనే కేపీ బై ఆర్ నాకేమవుతుంది దీన్ని బేస్ చేసుకొని ఆర్ ఈక్వల్స్ టు కేపీ బై హోల్ పవర్ 1/3. లేదు మనం ఇంకా రాసుకోవచ్చు అంటే కే అంటే 1/4πε0 పి బై హోల్ పవర్ 1/3. ఇది ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ కనుక్కునేసాం ఓకే. ఇప్పుడు చూడండి, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ బి ఇవి రెండు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ బి మనకి ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ కావాలా. ఇప్పుడు మొత్తానికి మనకు అర్థమైన విషయం ఏంటంటే అంటే ఏదైతే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో అది ఈ డైరెక్షన్లో ఉంది, అంటే ఇదే డైరెక్షన్లో ఉందన్నమాట.
క్లియరా? ఇప్పుడు చూడండి, ఈ నెట్ అట్ ఏ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ వల్ల వస్తుంది మనకి. ఓకే, ప్లస్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ అన్నమాట. కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ డ్యూ టు డైపోల్ చూడండి పి. ఓకేనా, పాయింట్ ఏ అనేది యాక్చువల్ పాయింట్ కాబట్టి 2kp బై ఆర్క్యూ ప్లస్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఈ. క్లియర్ స్టూడెంట్స్? మనకి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వాల్యూ ఎంత అంటే కేపీ బై ఆర్క్యూ. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనకి ఏమవుతుందంటే 3kp బై ఆర్క్యూ అవుతుంది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా? లేదు, మనం దీన్ని వెక్టర్ ఫామ్లో ఒకసారి ట్రై చేద్దాము. ఓకేనా, జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ అంటే 3kp బై ఆర్క్యూ cos 45 i cap ప్లస్ 3kp బై ఆర్క్యూ sin 45 j cap. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ cos 45 అంటే 1/√2 అంటే 3/√2 kp బై ఆర్క్యూని ఇలా రాస్తుంది. 3/√2 ఈ i cap sin 45 అంటే 1/√2 అంటే ఇది కూడా అంతే 3/√2 ఈ j cap వస్తుంది అంతే, ఇంకేం. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా డైపోల్కి సంబంధించి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అన్నీ అడగడం జరిగింది అన్నమాట. ఓకేనా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ చేసి ఈరోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చేసి ఈరోజు లెక్చర్ కంప్లీట్ చేద్దాం. చూడండి, ఏంటంటే ఒక డైపోల్ ఉందన్నమాట, హూస్ డైపోల్ మూమెంట్ ఈస్ పి. దీనికి ఏం చేశారంటే ఒక స్ప్రింగ్ని యాడ్ చేసామన్నమాట. ఓకే, కొద్దిగా ఇంటిగ్రేటెడ్ క్వశ్చన్, జేఈ అడ్వాన్స్లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఓకే, స్ప్రింగ్ ఆఫ్ నెగ్లిజిబుల్ లెంత్ అంటే దీని యొక్క న్యాచురల్ స్టేట్ యొక్క లెంత్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే క్వశ్చన్ నెగ్లిజిబుల్ లెంత్ అన్నాడంటే దాని యొక్క న్యాచురల్ లెంత్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు, మైండ్లో పెట్టుకోండి. ఓకే, దీనికి ఇక్కడ ఏం చేశారంటే ఒక పాయింట్ ఛార్జ్ క్యూని ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత ఆఫ్కోర్స్ కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, ఎందుకంటే డైపోల్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా, ఆ తర్వాత మనం దీన్ని ఏం చేసాము అంటే కొద్దిగా ఎక్స్ డిస్ప్లేస్ చేసామన్నమాట. ఓకేనా, కొద్దిగా ఎక్స్ అలా డిస్ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆస్కిలేషన్ జరుగుతాయి. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటన్నా అంటే ఫైండ్ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ఎస్హెచ్ఎమ్మా కాదా కనుక్కోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఎస్హెచ్ఎం అయితే టైం పీరియడ్ కనుక్కోవాలి, యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఓకేనా, ఎప్పుడైనా మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ దాదాపు 5-6 చేసామన్నమాట. ఓకేనా, ఎప్పుడైనా ఎస్హెచ్ఎమ్మా కాదా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే నెట్ ఫోర్స్ కనుక్కోవాల్సి వస్తుంది. నెట్ ఫోర్స్ కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ ఈ చార్జ్ ప్లేస్ చేయగానే when charge is placed, ఇప్పుడు దీని యొక్క ఫోర్స్ యొక్క కండిషన్ గురించి మాట్లాడాలి. చూడండి, చార్జ్ ప్లేస్ చేయగానే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఎల్ వరకు ఎక్స్పాండ్ అయింది అనుకో. ఓకేనా, ఎక్స్పాండ్ మళ్ళీ ఏమవుతుంది ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేస్తుంది. ఎందుకంటే స్ప్రింగ్ యొక్క రీస్టోరింగ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. స్ప్రింగ్ యొక్క రీస్టోరింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే కే ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ లెంత్ వచ్చింది కాబట్టి కే. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫోర్స్ డ్యూ టు డైపోల్ అంటే ఏ ఇంటూ క్యూ. క్లియరా? ఇప్పుడు చూడండి, కే అలాగే రాసుకున్నాను, ఎల్ కూడా ఇలాగే రాసుకున్నాను. ఇక్కడ ఈ అంటే ఇక్కడ డైపోల్కి యాక్చువల్ పాయింట్ ఉందన్నమాట క్యూ అనే చార్జ్. కాబట్టి మనకేమొస్తుందంటే 2kp బై ఎల్ క్యూబ్ ఇంటూ
క్యూ. ఇప్పుడు నాకు ఒకవేళ ఇంకా ప్రాసెస్ చేసేటప్పుడు కే వాల్యూ కావాలనుకుంటే 2kp బై L⁴ ఇంటూ క్యూ వస్తుంది. ఈ రకంగా కే వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ మనం ఇక్కడ ఏం చేసామంటే వెన్ స్ట్రెచ్డ్, మళ్ళీ ఛార్జ్ని పెట్టిన తర్వాత స్ట్రెచ్ చేసామన్నమాట. స్ట్రెచ్ చేస్తే ఎక్స్ వరకు డిస్ప్లేస్ అయిందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇంతసేపు ఈక్విలిబ్రియంలో ఉండింది, ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ నెట్ యాక్ట్ అవుతుంది. ఎందుకు? ఈడుండే ఛార్జ్ని ఈడికి తీసుకుని వచ్చావు, మళ్ళీ వీడు తీసుకుని వచ్చావు, వదిలేగానే ఏమవుతుందంటే స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లియరా? కాబట్టి అది మళ్ళీ ఇలా వెళ్తుంది అన్నమాట. ఆ స్ప్రింగ్ ఫోర్స్ కావాలంటే కే ఇంటూ ముందు ఎల్ ఉంది, మళ్ళీ ఎక్స్ కూడా యాడ్ అయింది, కే ఇంటూ ఎల్ ప్లస్ ఎక్స్. ఓకేనా? మైనస్ ఎందుకు అది ఇలా ఆసిలేట్ అవుతుందంటే స్ప్రింగ్ ఫోర్స్ ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏంటిరా అంటే ఈక్యూ అంటే 2kp బై ఎల్ ప్లస్ ఎక్స్ హోల్ క్యూ ఇంటూ క్యూ. క్లియరా? ఇప్పుడు ఈ ఎఫ్ నెట్ అనేది ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్ అయితే సింపుల్ హార్మోనిక్ మోషన్, లేకపోతే కాదు. చేద్దాం చూడండి. ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే కేఎల్ ప్లస్ కేఎక్స్. కే ఎందుకు ఇలా రాస్తున్నారంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ కేకి మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్లో వచ్చే కేకి డిఫరెన్స్ చూపించడానికి కే అనేది ఇలా రాస్తుంది. ఓకే, ఇది మైనస్ 2kpq బై ఎల్ క్యూబ్ లాగా రాస్తున్నాం. ఎల్ క్యూబ్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ బై ఎల్ హోల్ క్యూబ్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు కేఎల్ ప్లస్ కేఎక్స్ మైనస్ 2kpq బై ఎల్ క్యూబ్. దీని పైకి రాసుకుంటే 1 ప్లస్ ఎక్స్ బై ఎల్ హోల్ పవర్ -3. ఓకే, కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకునేద్దామా? ఓకే, చేసేద్దాం. చూడండి, ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు కే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కేఎల్లో మనకి 2kp బై L⁴ ఇంటూ ఎల్, అది క్యూబ్ కూడా ఉంది, ప్లస్ 2kp బై L⁴ ఇంటూ క్యూ ఇంటూ ఎక్స్ మైనస్ 2kpq బై ఎల్ క్యూబ్. దీన్ని ఇంటూ 1 మైనస్ బైనామియల్ ఎక్స్పాన్షన్ చేస్తే 3x బై ఎల్. చాలా పెద్దది వచ్చేటట్టుంది. ఓకే, సరే చూడండి. ఇప్పుడు ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు 2kpq బై ఎల్ క్యూబ్ ప్లస్ 2kpqx బై L⁴ మైనస్ చూడండి మైనస్ 2kpq బై ఎల్ క్యూబ్ ప్లస్ 2kpq బై ఎల్ క్యూబ్ ఇంటూ 3x బై ఎల్ అంటే L⁴ వస్తుంది. సో చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 2kpqx బై L⁴, ఇక్కడ 6kpqx బై L⁴. మొత్తాన్ని నాకు ఎంత వస్తుందంటే 8kpqx బై L⁴. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఎఫ్ నెట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకి ఎక్స్ వస్తాను. ఓకేనా? అది కూడా చూడండి, ఇక్కడ ఎక్స్ అనేది నేను ఈ డైరెక్షన్ డిస్ప్లేస్ చేశాను, నెట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x అన్నమాట. ఈ వాల్యూ ఇంటూ -x. కాబట్టి మనకు అర్థమైపోయింది, ఇట్ ఈజ్ ఇన్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్. చెప్పి అర్థమవుతుంది కదా? ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ లాగా -x లాగా లేదంటే చూడండి, నేను అదే పనిగా సైన్స్తో పాటు తీసుకున్నాను అన్నమాట. ఎక్స్ ఈ డైరెక్షన్ ఉంది, ఇలా డిస్ప్లేస్ చేశాను. నెట్ ఫోర్స్ వచ్చి ఈ డైరెక్షన్ ఉంది,
నేను నెట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కన్సిడర్ చేసుకొని తీసాను. కాబట్టి ఎఫ్ ప్రపోర్షనల్ టు మనకి -x ఫామ్, కాకపోతే ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది ఎఫ్ ప్రపోర్షనల్ టు -x అనేసి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఎఫ్ నెట్ ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు 8kpq x/L⁴. ఓకే, దీన్ని ఇంత పెద్దది లేకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలోనే రాసుకున్నాం. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు 2kp/L⁴ ఇంటూ q. కాబట్టి ఇది సింపుల్గా 4k లా రాసుకుంటాం. ఓకే, యాక్సలరేషన్ ఈక్వల్స్ టు 4k/m. నెక్స్ట్ చేద్దాం చూడండి. సింపుల్ హార్మోన్ ఏ ఈక్వల్స్ టు ω²x. ఇక్కడ మనకి ఏ వచ్చి మనకి ఎంత వచ్చిందంటే 4k 4kx/m. దీన్ని బట్టి మనకు ω² అంటే 4k/m. వాల్యూ వచ్చేసింది. రూట్ చేసామంటే 2√k/m వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి టైం పీరియడ్ కావాలంటే 2π/ω అంటే 2π/2√k/m. 2 క్యాన్సిల్ అయితే నాకు టైం పీరియడ్ ఎంత వస్తుందంటే t = π√m/k వస్తుంది. ఇప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ కావాలంటే దీని యొక్క రివర్స్ మన ఫ్రీక్వెన్సీ అంటే 1/π√k/m. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ డిఫరెంట్ పాయింట్స్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.